అంటే ఆవిడ అన్నది నాకు అర్థమైన మాట ఏంటంటే, ఈ బియాండ్ సినిమా అన్న ఇప్పుడు ఈ రోజున మీరు చేసే క్యారెక్టర్లు 'హనుమాన్' కావచ్చు, లేకపోతే ఇంకో సినిమా కావచ్చు, ఏవైనా కూడా గెటప్ సీన్ ఏసాడని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. అవును మీకు సార్. నిజంగా అంత గొప్ప క్యారెక్టర్ పడింది సినిమాల్లోనన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందండి మీకు? నిజాయితీగా మాట్లాడుకుంటే, నిక్కచ్చిగా చెప్పుకుంటే. నేనంటే దాందే సార్. దీని అనుకుంటా సార్ ఎక్కువ. ఎందుకంటే దీంట్లో అందరికీ ఒక కథకి న్యాయం చేయాలి సార్. ఒక స్క్రీన్ ప్లే న్యాయం చేయాలి. క్యారెక్టర్ అందరికీ న్యాయం చేయాలి. పాటలకు న్యాయం చేయాలి. ఇంత మధ్య నేను ఇంత సార్ అక్కడ నేను 6 నేను ఒకరిని హ్యాపీగా నేను చేసుకోవచ్చు సార్. కానీ ఇంతమందికి సమపాలల్లో వాళ్ళు తగ్గట్టు పేర్లు ఇవ్వాలంటే చాలా కష్టం సార్ అందరికీ. సో హీరో, హీరోయిన్, మెయిన్ క్యారెక్టర్లు తర్వాత మేము వస్తాం సార్ లేయర్లో. సో నాకు సంబంధించిన వరకు హనుమాన్ కానీ, జాంబీ రెడ్డి కానీ, మిరాయి కానీ ఇవన్నీ నాకు ఈక్వల్ టు అదే సార్. మంచి పేరు, చాలా గొప్ప పేరు ఫీల్ అవుతాను సార్ నేను. ఈవెన్ ఇస్మార్ట్ శంకర్ సార్. అదేలేండి. సార్ అంటే మీరు చాలా హంబుల్గా మాట్లాడుతున్నారు సిని గారు. అంటే ఒరిజినల్ పాయింట్ ఏంటంటే, మీకు ఈ రోజున సినిమాలో గెటప్ సీన్ ఉన్నాడు అంటే, వాళ్ళందరికీ మీరు వేసిన గెటప్లు, మీరు చేసిన కామెడీలు, జబర్దస్త్లోని అవన్నీ చూసి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవును సార్. ఈ రోజుకైనా అవును ఈ సార్. రోజుకైనా అవును సార్. మీరు ఇప్పుడు బ్రహ్మానందం గారు అహనా పెళ్ళంటే చేసిన తర్వాత ఇంకా చరిత్ర మారిపోయింది. అవును సార్. బ్రహ్మానందం గారు చేసిన తర్వాత, అలాగే అనగనగా ఒకరోజు చేసిన తర్వాత ఇంకొంచెం మారిపోయింది. అలా మారుతూ వచ్చాడు ఆయన. అవును సార్. ఇప్పుడు మీకు అలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడిందన్న ఒక సంతృప్తి మీకు ఎక్కడైనా మీరు పొందారా? ఓకే, అర్థం చేసుకోవడం వరకు ఓకే. సార్ ఏది అన్ని హీరో హీరోయిన్ తర్వాత లేయర్లు మేము ఇవన్నిట్లో నేను అని అదొకే. లేదు సార్. అంటే నేను జెన్యున్గా చెప్తాను సార్. కెరీర్ బిగినింగ్లో అప్పుడే అవకాశాలు వస్తున్న రోజులతో పోల్చుకునే ఆ గోల్స్ కానీ, ఆ ఆలోచన కానీ, ఇప్పటి ఆలోచనకి చాలా మార్పు వచ్చిందని నేను నమ్ముతాను సార్. మీలో వచ్చింది. మాలో వచ్చింది సార్. అర్థం చేసుకుంటాం కదా సార్. అనుభవాలు ఉంటాయి. సినిమా అంటే ఇది కెరీర్లో ఉంటుంది ఇక్కడ అని. ఇప్పుడు నాకు అర్థమైందండి సార్. అబ్బాయి ఇది చిన్న క్యారెక్టర్, ఇది పెద్ద క్యారెక్టర్ అని లేదు సార్. రోజు పని ఉంది నాకు. మేకప్ వేసుకుంటున్నాను. ఇన్ని రోజులు బిజీ ఉంటున్నాను. అది చాలా సంతృప్తినిస్తుంది సార్ నాకు ఇప్పుడు. అలా ఉంటే పని ఉంటే చాలు సార్. ఈ పని ఉంటే వచ్చే ఆ సంతృప్తి కానీ, ఆ ఎంకరేజ్మెంట్ కానీ పని లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది సార్. అంతే. చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు సార్. నాతో ప్రయాణించిన వాళ్ళు చాలామందికి ఆన్ అండ్ ఆఫ్ పని ఉండడం, లేకపోతే పూర్తిగా పని లేకపోవడం, వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది సార్. అమ్మా ఒకంత నాతో పాటు జర్నీ చేసినట్టు అది బాధ సార్. అట్ ద సేమ్ టైం అరే దేవుడు మనల్ని చూసాడరా, ఎంతో కొంత పని ఉంది నాకు అని హ్యాపీనెస్ సార్. దీని మధ్యలో సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా నాకు ఇది లేదు సార్. అక్కడ ఆన్సర్ లేదు సార్. అదేలేండి, మీరు అంటే కంటెంట్మెంట్ సంతృప్తి పడిపోతున్నారు. సార్ సంతృప్తి యాక్టర్ కళాకారుడు సంతృప్తి పడకూడదు కదా ఇప్పుడు. అంటే ఈ సంతృప్తి వేరు సార్. పని ఉందని హ్యాపీనెస్ సార్. ఆ పని క్యారెక్టర్ రూపంలో ఏదో రూపంలో ఎక్కడొక్కడ ఏదో సినిమాలో పేరు వస్తుంది సార్. ఆటోమేటిక్గా అది వస్తుంది కదా సార్. మనం పని చేసుకుంటూ పోవాలి. ఆ పేరు అదంతా అదే వస్తుంది అని నమ్ముతున్నాను సార్ ఇప్పుడు. అదేలేండి. అదే సార్. అదే మీరు పక్క వాళ్ళని చూసి ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి. ఐ వాజ్ సాడ్ అండ్ క్రేజీ, ఐ హ్యాడ్ నో షూస్ అంటిల్ అపాన్ ది స్ట్రీట్ ఐ కేమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ హ్యాడ్ నో ఫీట్ అని. కాళ్ళు లేని వాడిని చూసే వరకు నాకు బూట్లు లేవని బాధపడ్డాడు అంటాడు. మన కాళ్ళు లేని వాడిని చూసాక బూట్లు లేకపోయినా పర్లేదు రా మనం నడవగలుగుతున్నాను. అలాంటి సంతృప్తి దశలో మీరున్నారు. ఏదో చెప్పదు. నేను ఇంకా ఎక్కువ వెళ్తాను సార్ కొన్నిసార్లు. ఎలా అంటే మా అమ్మ నాన్నకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది సార్. ఎందుకు? పరిపూర్ణమైన జన్మ ఇచ్చారమ్మా నాకు. ఆఫ్ కోర్స్. మాట్లాడుతున్నాను, చూడగలుగుతున్నాను, చక్కగా కన్ను ముక్కు తీరుగా సార్. చూడగానే అబ్బాయి బాగున్నాడు, ముద్దుగా చక్కగా చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు. దీని తర్వాత ఇంకేంటి సార్, జన్మ పరిపూర్ణంగా పుట్టాము, తర్వాత యాక్టర్ వల్ల ఆలోచన, ఇవన్నీ బోనసే సార్ నాకు. అన్ని హైదరాబాద్ వచ్చాము, డబుల్ డెక్కర్ మీద తిరుగుతున్నాము, ఆటోలు కూడా ఎక్కుతున్నాము, మన ఊళ్ళో ఉండకుండా ఇవన్నీ బోనస్ సార్. ఇవన్నీ నాకు వెంకటేష్ గారు కూడా చెప్తా ఉంటారు, ప్రతిదీ బోనస్. ఎక్కువ ఇదవ్వద్దు, ఆవేశపడకండి. ఆయన అంతే సార్. ఎవరైనా ఆయన ఎదురుకుండా కొంచెం రైజ్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేసినా వాళ్ళని చక్కగా పడుకోబెట్టేస్తాడు. బాగా సార్. చాలా మంచిగా గొప్ప మాటలు చెప్తారు. గొప్ప ఫిలాసఫర్. అవును సార్. దాంట్లో అది ఎదుటి వాళ్ళకి చెప్పే ఫిలాసఫీ కూడా కాదు. అవును సార్. ఆయనకి అప్లై చేస్తాం. అవును సార్. అవును సార్. ప్రతిరోజు ఆయనకి మీరు పెద్ద హిట్ వచ్చినా, మామూలు యావరేజ్ హిట్ వచ్చినా, ఫ్లాప్ అయినా కూడా ఆయనలో ఏ రకమైన చేంజ్ ఉండదు. చూసారు ఎప్పుడైనా మీరు? లేదు, అసలు తెలుసు. నాకు పూరి గారి దగ్గర కూడా సేమ్ ఉంటుంది సార్. అవునా? నథింగ్ ఈజ్ పర్మనెంట్ సార్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయవసలు.
అది డబ్బు కానీ పేరు కానీ బాధ కానీ సుఖం కానీ ఏదైనా నథింగ్ ఇస్ పర్మనెంట్. ఎక్కువ ఇదైపోకు దాని గురించి అని అంటారు. కరెక్టే, ఏది కాదు కదా సార్ ఇక్కడ.